యాక్షన్. ఆల్ ఫ్రీ ఆఫర్ మంత్రంతో మార్కెట్లోకి వచ్చిన రిలయన్స్ జియో తక్కువ సమయంలోనే ఎక్కువ మంది వినియోగదారులను సొంతం చేసుకుంది. మొదట్లో జియో ఫ్రీ ఆఫర్ ఈ నెల వరకే అని ప్రకటించిన రిలయన్స్ జియో తాజాగా హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. తాము అందిస్తున్న 90 రోజుల ఉచిత డేటా వాయిస్ ఆఫర్ ని పొడిగిస్తున్నట్లు జియో మరో సంచలన ప్రకటన చేయడంతో జియో కస్టమర్లు తెగ పండగ చేసుకుంటున్నారు. మిగతా టెలికాం కంపెనీలకు ఆగ్రహం తెప్పించింది. ఈ ఆఫర్ నిబంధనల ఉల్లంఘన కిందకు ఎలా రాదో తెలపాలని రిలయన్స్ జియో ట్రాయ్ కోరింది. తాము జియోకు ఇటీవలే ఓ లేఖను పంపించామని, జియో నుంచి త్వరలోనే సమాధానం వస్తుందని తాము అనుకుంటున్నట్లు ట్రాయ్ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. అయితే జియో ప్రకటించిన తాజా ఆఫర్ కు వ్యతిరేకంగా మరో టెలికాం సంస్థ ఎయిర్టెల్ టెలికాం వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ ను ఆశ్రయించి జియో ప్రకటించిన తాజా ఆఫర్ ను అనుమతి ఎలా ఇస్తారని ప్రశ్నించింది. జియో మొదట్లో ప్రకటించిన వెల్కమ్ ఆఫర్ ముగిసిన అనంతరం కూడా మరో ఫ్రీ ఆఫర్ కొనసాగింపునకు అనుమతి ఇవ్వడం ఏంటని అడిగింది. దీంతో రంగంలోకి దిగిన ట్రాయ్ తమ చర్యలలో భాగంగా ఈ నోటీసులను అందించింది. గీతా మాధురి పెద్దలు చెప్పిన ఆరోగ్య విషయంలో ఓ అనుమానం వచ్చింది. దీనితో అభిమానులను తన అనుమానం తీర్చాలని కోరింది. సాధారణంగా ఎప్పుడు తన అభిమానులతో టచ్ లో ఉండే ఈ భామ సోషల్ మీడియాలో అభిమానులనే ఈ ప్రశ్న వేసింది.